హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. మమ్మీ మమ్మీ. రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావటం లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ, నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను. చేసే పెళ్లి. ఓకే? మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించాం సార్. ఐసి. మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశా. వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్. ఓహ్, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని. నా బట్టల కోసం 5000 రూపీస్ ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500. 1500. ఓహ్, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే గాని నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒకటే బాధ. బాధ ఎందుకు? ఏమీ లేదు. అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది. నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు. బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్నా నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశాకి ఉద్యోగం వచ్చిందని ఆనందించనా, నాకు రాలేదని బాధపడ్డా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకడం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్మన్గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశా దర్శనం కరువైంది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపడ్డా ఆమె నోటి వంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్. భారత్, ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తుంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారి గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంతో బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యేవి. ఆఫ్టర్ ఆల్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని. భారత్, మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి. నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపోకు. అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్ 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 10 సార్లు బోరు కొట్టకు. ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. అయితే ఏంటంట? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. ఇప్పుడు నువ్వు బోరు కొడుతున్నావు. టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా? సోదా ఆశ, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, సారీ భారత్. భారత్, ఇవాళ ఏప్రిల్ 21. 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్. భారత్, ఇవాళ నాకు ఆఫీస్ ఉంది. వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఓకే? సార్, 4 అయింది. యు ఆర్ రైట్. నేను టీ తాగే టైం అయింది.
నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. మనిషి బ్రతుకంతే మనసు మనిషికి సుఖము లేదంతే. బ్రదర్, ఈవేళ బస్సు లేట్ అయిపోయింది. బస్సు వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా? అలాగే. మర్చిపోదు. మనసు ఆశా, ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు. ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం. అంతా మీ అదృష్టమేనండి. ఎస్, ఐ నో, ఐఎమ్ వెరీ లక్కీ. సో మన అమెరికా వెళ్ళే ప్రోగ్రామ్ కన్ఫర్మ్. 100%. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బ్రదర్, బస్సు వచ్చిందా? నేను వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. మరి నువ్వు వెళ్ళలేదే? అందులో నాకు ఖాళీ లేదు. పూర్ ఫెలో. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నేను 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను. ఇంకా మాట్లాడబోవడం ఏంటి? భారత్, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పు చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి. ఆ ఆకాశం అంటే గుర్తుకొచ్చింది. కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశంలో ఎగరబోతున్నాను. ఏహే, మీ మోహన్ గారు ఏమైనా రెక్కలు తగిలిస్తున్నారా? అవును, నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది. అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. భారత్, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అమెరికానా? కాదు, పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి, అలా విమానంలో కాలు పెట్టి జై అని అమెరికా ఎగిరి వెళ్ళిపోతాను. తన ఆశను నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ వెంట ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయిందనుకున్నానే కానీ అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్లో మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు. ఎవరది? అగా ఏం పిల్ల, వయసు వచ్చింది, ఈ పాటికి పెళ్లి చేస్తే 4 పిల్లలు తల్లివేయదానివి, అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి, సూపర్వైజర్ నా మీద పట్టేస్తావు. బుద్ధి లేదు నీకు? తప్పైపోయింది సూపర్వైజర్ గారు. పై నుంచి దిగుతున్నాను కదా, కింద వాళ్ళు కనపడలేదు. అమ్మగారు దివ్య నుంచి భూమి దిగుతున్న దేవకన్య. నీ కళ్ళు నార్మల్ గా లేవు, నెత్తికెక్కనే. ఇగో, నువ్వు నా బట్టలని మట్టి చేసావు కదా, నేనేం చేయను. విప్పేయండి, ఉతికేస్తాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఇగో, ఈసారి కానీ మట్టి వేసావంటే నేను ఉతకడమే కాదు, ఇస్త్రీ కూడా చేస్తా. ఇస్త్రీ. కోపడకండి అయ్యా, మనుషులందరూ మట్టిలో నుంచే పుట్టారు కదా, మరి మనం మట్టిలోనే పనిచేస్తున్నాం. కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా? నాకంటే ఎర్రగా, చూడ చక్కగా, ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా, అందుకే కడుపు మంటిపోయి మట్టిపోసాను. తప్ప? ఓహో, అలాగా. అదైతే తప్పలేదు. నిన్న అబ్దుల్ భయ్యా, ఉల్లుక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే? నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం. అప్పు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు బే? ఇవాళ నువ్వు వడ్డీ కట్టాలా, నేను వెళ్ళాలా? నైతో గర్దన్ కాడుతుంగా. అబ్దుల్ భాయ్, ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను. పోయిన నెల ఇదే అబద్ధం చెప్పావు, మళ్ళీ అబద్ధం చెప్తావు బే? నీదే భాయ్, నీ చెప్పేది అబద్ధం కాదు భాయ్. అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు, అంతా ఖర్చే. అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా. అవును అబ్దుల్ భయ్యా, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఏడవలేకపోయావు. బెవకూఫ్కా బచ్చా. జా ఖైరో. అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. లో అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్యా. మాకి ఇంటికి వస్తాం, అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు. దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా.
నమస్కారం భయ్యా, నమస్కారం. అబ్దుల్ భాయ్, డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళనే చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషుల్లో కూడా మానవత్వంగా నిరూపించావు. అభినందిస్తున్నావు. సూపర్వైజర్ బాబు గారు, మా అబ్దుల్ భయ్య మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో పీకలి కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది? కారణం ఏంటి? ఆడపిల్ల కదా భయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. అబ్బబ్బబ్బా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాల సీసాల పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టపోయా. అవి చేదవని చేయి జారి సీసాగా అత్త పగిలిపోయింది. ముందాడు గొడవ చూడు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా. ఊరుకోమ్మా, ఊరుకో. నా బాబు ఊరుకోనన్నా, ఏడవకనన్నా, ఊరుకోరా. తులసి, ఆ? తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాటలకి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పమంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. 3 రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా 3? కోడు, గుడ్డ, కొంప. ఆ 3 రావణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఏడ్చుకుంటూ వస్తాడే, అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాక్టరీ మిషన్ లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. 1 పావుసేరు బియ్యం ఇప్పించండి. గంజి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యా అల్లా, కట్టుకోవడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి 3 నెలలు అద్దె బాకి. ఇంకా ఎంతకాలం వదిలేయాలో? ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేమిటాయా? పళ్ళు రాలగొడతాను. యా అల్లా. ఇదిగో మూతకళ్ళ మస్తాను. ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి. నీకు ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చీలక చక్కగా బోన్లు చిక్కింది. పదండి, ఓ పట్టు పడదాం.
ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమీ తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికినే ఇచ్చేయడానికి నేను పిచ్చోడ్నా? మరి సొగసైన నీ అందరం నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పూరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం. సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. తులసి ఆవ్, తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ వస్తాను? యా అల్లా, క్యా బాత్ హై తులసి. మాకి నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్త్ హమారా బచ్చా కే లియే, సమझा नहीं? మనకి బిడ్డ కోసం. తులసి, మనకి బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో, ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా హైనా? ఓ రకో, దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూత కళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకీ కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది. అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. ఆ? నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకు రా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ నలుగురు ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళి పుట్టు లేకుండా తల్లు లేనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా. వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర ఆడి పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు తీసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పు. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది. నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. ఓ భారత్, టీవీలో మీ పాటలెన్నో చూశాను. ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా. వీలు కాల. ఏమిటలా చూస్తున్నారు? చెవుల పూలా? నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని. మా అమ్మ నన్ను కన్నది కాశీలో. గంగనీడి పోసి పెంచింది. ఇప్పుడు మా డాడీ నన్ను విస్కిరీలతో పెంచుతున్నాడు. ఆ భారత్, నీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మల్లిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరీ గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ. నేనెంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని చివరికి నేను అనుకున్నదే చేస్తాను. అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పేనే,
భారత్ అండ్ కంపెనీ వీళ్లే పాపం నిరుద్యోగులు బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకట్టు పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ తెలివి తక్కువగా మాట్లాడకు. ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను, పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చెయ్యడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకు ఇష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను. అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భరత్, నువ్వు కూడా పెడితే బాగుపడతావు. Shut up. 17 సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకే అటు ప్రభుత్వానికి తలనొప్పుగా తయారే ఇలాంటి చెడపురుగుల సంఘంలో చేరడానికి కాదు. గుడ్ బై. వస్తున్నాడు, నా భారం అంతా దింతాడు అన్నావు. ఎక్కడయ్యా నీ భారత్తు? ఎక్కడే నాన్న, ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. భద్రయ్య, భద్రయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు, మా కడుపులో కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది. భద్రయ్య, నన్ను కనికరించు, నీ కాళ్ళు నాన్న, పట్టు. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వేళ పడతారు? నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం. మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటే నీ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటికంటండి. మనకు తగిన సంబంధం ఏదో మనం చూసుకోవచ్చు. మాయ్ భారత్, నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడప తొక్కడు. ఒక్కగానొక్క చెల్లెల్ని పెళ్లి చేయని సమర్థుడివి నువ్వు ఒక అన్నవేనా? రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు దద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడో కత్తితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేస్తుండేవాడిని కాదు. వస్తా. ఏమండి, ఎంత బంధువు అయినా భారతని పట్టంత మాటలంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావా? భారత్, ఒరే, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. నా కర్మరా, నాకు అదృష్టం లేదు. ఒరే, నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా. కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిలేని కొడిపోయింది. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా? చందాలు వేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. నా కష్టార్జితంతో నీకోసం కొన్ని ఉద్గంధాలు ఇవి. రే, ఇవన్నీ ఒక చోట చేర్చి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే, అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ. నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లి. అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందిరా, పూర్తిగా తీరిపోతుందిరా. వెంటనే మందులు తెప్పించండి.
బాబు భారత్. పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెంత సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికి వచ్చినా కూలీలు బాధ తప్పదు కదా. ఏమయ్యా, జీతాలు ఇస్తా ఉన్నాం కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గొంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, వారం రోజులు వస్తారు, అప్పుడు రండి ఇస్తాను. బాబుగారు చాలా అవసరమే వచ్చారు మేస్త్రి బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటుగారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తెచ్చిపెట్ట ముల్లే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయడం? బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తులసి, ఎక్కడికి? వచ్చి చెప్తాను. అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు. కదిలేరా నా మీద ఒట్టు. తులసి, తులసి. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది. నా హృదయం చూడు తక్కిళ్ళలో కొట్టుకుంటుంది. ఆగు. నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా. ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు. నాకు 2000 కావాలి. ఓమ్మో, 2000? అవును. అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు. ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తులసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను. 2000 తులసార్పణం. ఇందా. తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నాన్ని నమ్ముకున్న నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని మీకు సాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేయవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదాని గతి ఏంటి? మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. Get out! బాబు, మరి మీ నాన్నగారికి మందులు? బాబు, ఇవిగో నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోప్పడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. చావు బ్రతుకులో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బతుకులో పడ్డాడు. అయితే నిర్ణయించేయమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు బ్రతుకుని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి నా ఎంఏ ఫస్ట్ క్లాస్ పట్టా. దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి. రేపు మీ డబ్బు ఇచ్చి దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా? ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ, లేకపోతే తాట మట్టే 4 తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళవు. హలో, ఇది మందుల షాపే. ఏమిటి, మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి, నేనేసుకున్నానా? నువ్వే ఫుల్గా వేసుకుని మాట్లాడుకున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తాను, పెట్టానా? నేనే పెట్టేస్తున్నా. దొంగ దొంగ. ఎవరు నువ్వు? భారత్, ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే అబ్దుల్ భాయ్, హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఇప్పుడు
అమ్మా అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ దాని కదరా, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించి నా చితి మీద పూల్లాగా చల్లేసి, అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. నమస్కారం అమ్మా. ఏమండి, ఆశ వచ్చిందండి. ఆశా, మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆశ, ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు నువ్వంటే ప్రాణం. ఇక నా సంగతి చూడచక్కని నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దని అత్తగారుంటుందా? లుక్ మై డియర్ సెక్రటరీ, మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను. నీ అభిప్రాయం కూడా చెబితే. అన్నయ్య, నీ అభిప్రాయం ఏంటి? ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నదే. ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి. మోహన్ గారు, ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశ అభిప్రాయమే మీకు ముఖ్యం. రండి మోహన్ గారు. ఆశ, పెళ్లి అనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడిపోయి తప్పుదారిలో నడవకూడదు. నేను నీ బాధను తటపడాయించి నిజం చెప్పడానికి సంకోచించకు. నీ నిర్ణయం అటైనా నేను బాధపడను. నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే. ఆశ, నీ మౌనానికి అర్థం? ఆనందం. మోహన్ గారు, అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరిబిక్కిరైపోయా నేను. ఇంత అంతులేని పెన్నిది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఏమిటిది? ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది. పర్వాలేదు, మీరు పదండి. వస్తానమ్మా. అలాగేనండి. ఆశా, భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్ని ఇంతగా గాయపరుస్తున్నావు. నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పగిలిపోవడానికి కారణం అతని పేదరికమేగా. మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా. రేపింకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్ళిపోతావుగా. తొందరపడి అంతంత పెద్ద పెద్ద మాటలు అనమాకన్నయ్య. నేను నీ చెల్లెల్ని. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి
ఎప్పుడు ఈ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణం పరితపించిన దాన్ని. సుఖమైన జీవితం కోసం, డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని. భారత్కు ఉద్యోగం వస్తుందని, బాగా సంపాదిస్తాడని, నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను. కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని, 17 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడితే గాని సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చిబూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను 3 ముళ్ళు వేయించుకోమంటావు అన్నయ్యా? అది భారత్ తప్పు కాదమ్మా. పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. అర్థం చేసుకోలేవా ఆశ? ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా. నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకొచ్చింది. నీ మధ్యతరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేని నా బలహీనతని మన్నించన్నయ్యా. నన్ను క్షమించు. ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్. తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు? నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. ఈ మాటలన్నీ అప్రస్తుతం వెంకట్. అక్కడ శుభకార్యం జరగబోతుంది. చెల్లెలు నిస్తాదానికి ఒక్కగానే ఒక్క అన్నయ్య వెళ్ళలేదంటే ఈ లోకం నవ్వుతుంది, గోడే కూస్తుంది. నేను వెళ్ళను భారత్, వెళ్ళలేను. వెంకట్, ఇన్నేళ్ల మన స్నేహం మీద ఒట్టు. నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. రామ్మా, రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశా వెలికి పెట్టు. హౌస్ఫుల్. ఇది మామూలు ఉంగరమే, ఇప్పుడే తీసేస్తాను. బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారతదేశం కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని. ఉంగరం తోడటమేగా, ఏ చేయి అయితేనే కుడి చేయటివు. విష్ యూ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓ ఐమ్ సారీ. థ్యాంక్ యూ. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు